గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొత్త జిల్లాలో మొదటిసారిగా నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ నరసింహన్. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు గవర్నర్. ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందాం. ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి కళ్లను సాకారం చేసేలా నా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. జిల్లాల్లోనూ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో జెండాలు ఎగురవేశారు. మెట్పల్లిలో ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యా సంస్థల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. కరీంనగర్ జిల్లాను బహిరంగ మలమూత్ర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మొదటిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు పండుగలా జరిగాయి. రంగంపల్లి పరేడ్ గ్రౌండ్ లో జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా కలెక్టర్ అలగు వర్షిణి. పరేడ్ లో ప్రభుత్వ శాఖల శకటాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పోలీస్ కమిషనరేట్ లో జెండా ఎగురవేశారు సిపి విక్రమ్జిత్ దుగ్గల్. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టర్, ఎస్పీలు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సెలబ్రేషన్స్ కు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు జిల్లా నేతలు హాజరయ్యారు. మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వ సత్తక ప్రజాస్వామ్య దేశంగా భారత్ను నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలుకు. వరంగల్ అర్బన్ జిల్లాలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. హన్మకొండలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కలెక్టర్ అమ్రపాలి జెండా ఆవిష్కరించారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. BPI కింద ఉన్న 2,51,826 పీపుల్ కి రేషన్ కార్డ్స్ తో 459 SP షాప్స్ ద్వారా నెలకు మనిషికి 6 కిలోల ₹1 బియ్యం, అలాగే షుగర్, కెరసిన్, వీట్ అందించడం జరుగుతుంది. ఆసరా పథకం కింద జిల్లాలో 1,02,41 మంది బెనిఫిషరీకి ఓల్డ్ ఏజ్, విడో, వీవర్, బీడీ వర్కర్ పెన్షన్ కింద ₹1,000, డిసేబుల్డ్ కింద 1,500 పెన్షన్ అందించడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు లబ్ధి పొంది జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది ఆశిస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లాలో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా V6 బతుకమ్మ పాటకు స్టూడెంట్స్ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ గణతంత్ర వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలు రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ జ్యోతి బుద్ధప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులతో పాటు విద్యా సంస్థల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. బజారు ఏరియాలో జాగృతి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ జెండా ప్రదర్శన నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఇందూరు కాలేజీలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ వెంకట్రామరెడ్డి జెండా ఎగురవేశారు. అటు తెల్లవారుజామునే వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ నినాదాలు చేస్తూ నిర్వహించిన ప్రభాత భేరీ ఆకట్టుకుంది. ఖమ్మం జిల్లాలో కలెక్టర్ లోకేష్ కుమార్ జెండా ఎగురవేశారు. ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోందని చెప్పారు కలెక్టర్. ప్రభుత్వ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారిగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కలెక్టర్ ఆమ్రపాలి, రూరల్ జిల్లాలో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, మహబూబాబాద్ జిల్లాలో ప్రీతి మీనా, జనగామలో శ్రీ దేవసేన, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మురళి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అయితే రాష్ట్రంలోనే గ్రేటర్ వరంగల్లో జరిగిన జెండా పండుగ ప్రత్యేకంగా నిలిచింది. వరంగల్ నగరంలో కొద్ది దూరంలోనే 2 జిల్లాల జెండా పండుగలు జరగటం ఆకట్టుకుంది. వరంగల్ రూరల్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా హన్మకొండలోనే ఉండటంతో 2 జిల్లాల సెలబ్రేషన్స్ నగరంలోనే నిర్వహించారు. అర్బన్ జిల్లా గణతంత్ర వేడుకలు హన్మకొండలోని కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో, రూరల్ జిల్లా వేడుకలు జేఎన్ఎస్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించారు. దేశంలో ఇటువంటి అరుదైన అవకాశం దక్కిన నగరాలు కేవలం 2 ఉన్నాయి. కర్ణాటకలోని నార్త్ బెంగళూరు, సౌత్ బెంగళూరుతో పాటు చండీగఢ్ లోనూ ఇటువంటి ఆనవాయితీ కొనసాగుతోంది. వీటి తర్వాత ఇప్పుడు ఓరుగల్లుకు ఈ జాబితాలో చోటు దక్కింది. వేడుకలలో వరంగల్ కమిషనరేట్ సైతం సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తే జిల్లా ఎస్పీ లేదా సిపి హాజరవుతారు. కానీ వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాలు ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండటం, రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందే మహబూబాబాద్ ఎస్పీ బదిలీ కావడంతో 5 జిల్లాల్లో 2 పోలీస్ బాస్ల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించడం విశేషం.